99 టీవీ నేను లక్ష్మి. బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. ఓటు చోరీ నినాదంపై ఏఐసీసీ దూకుడు పెంచింది. ఓటు చోరీ గద్దెచోడ్ నినాదంతో దేశవ్యాప్త కార్యాచరణను ప్రకటించింది. 3 దశల్లో ఉద్యమం చేయాలని నిర్ణయించింది. అలాగే ఓటు చోరీకి వ్యతిరేకంగా 5 కోట్ల సంతకాలు సేకరణకు సిద్ధమైంది. Tarala. ఓటు చోరీ నినాదంపై ఏఐసీసీ దూకుడు పెంచింది. ఓటు చోర్ గద్దెచోడ్ నినాదంతో దేశవ్యాప్త కార్యాచరణను ప్రకటించింది. 3 దశల్లో ఉద్యమం చేయాలని నిర్ణయించింది. అలాగే ఓటు చోరీకి వ్యతిరేకంగా 5 కోట్ల సంతకాల సేకరణకు సిద్ధమైంది. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి ఓట్ చోర్ గద్దెచోడ్ నినాదంతో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటించినట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? కాసేపటి క్రితమే ఏఐసిసి పిసిసి చీఫ్లతో అందరితో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పిసిసి చీఫ్లతో జూమ్ మీటింగ్ జరిగిపోయింది. ఈ జూమ్ మీటింగ్లో వారికి ఒక కార్యాచరణను ఇవ్వడం జరిగింది. అది ఓట్ చోర్ గద్దె చోడ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కార్యక్రమాన్ని అందించడం జరిగింది. అది ఈ నెల 14 రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇది మొత్తం 3 దశల్లో జరగనుందని ఏఐసిసి ప్రకటించింది. అందులో మొదటగా 14న 8 గంటలకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మాస్ క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించారు. అందులో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు, పిసిసి నేతలు, డిసిసి నేతలతో పాటు అనుబంధ సంఘాల నాయకులు, బ్లాక్ మండల అధ్యక్షులు కూడా భారీ ఎత్తున హాజరు కావాలని కూడా ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు రాష్ట్ర స్థాయిలలో ప్రదర్శనలు, వివిధ రూపాలలో ప్రదర్శనలు చేపట్టాలని ఖరారు చేశారు. రాష్ట్ర రాజధానితో పాటు ప్రధాన నగరాల్లో ఈ ప్రదర్శనలు జరపాలని నిర్ణయించడం జరిగింది. అలాగే పిసిసి, ఈసీ కుమ్ముక్కు అయ్యారు అనే అంశంపైనే నాయకుల ప్రసంగాలు ఉండాలని కూడా నిర్ధారించడం జరిగింది. ఈ అంశాలతో పాటు సెప్టెంబర్ 3వ దశలో, మొదటి దశలో ఆగస్టు 14 అయితే, రెండవ దశలో ఆగస్టు 22 సెప్టెంబర్ 7 వరకు అయితే, మూడవ దశలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఒక నెల రోజుల పాటు జాతీయ స్థాయిలో మరొకసారి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఇంటింటికి వెళ్ళి సంతకాల సేకరణ ద్వారా ప్రజలకు ఈ అంశాన్ని చేర్చాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే 5 కోట్ల సంతకాల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్ణయించడం జరిగింది. ఇదే అంశాన్ని వివిధ రూపాల్లో కూడా ఈ 3 దశల పోరాటాలతో పాటు దీనికి అనుబంధంగా వివిధ సమావేశాలు ఏర్పాటు చేసి కింది స్థాయి వరకు ఈ నినాదాన్ని తీసుకెళ్లాలని ఏఐసిసి, పిసిసిలకు ఆదేశించినట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఓట్ చోరీ పార్లమెంటు వేదికగా గళమెత్తిన రాహుల్ గాంధీ, ఏఐసిసి పార్లమెంటు విపక్ష నేత రాహుల్ గాంధీ గళమెత్తడం జరిగింది. దాంతోపాటు పార్లమెంట్లో ఎంపీలు వరుసగా ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు. ఇప్పటికీ ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనకు తెలిసిందే. గతంలో ఏదైతే రాజ్యాంగం ఉల్లంఘన, అలాగే రిజర్వేషన్ల రద్దు బీజేపీ చేయబోతుందని ఏదైతే నినాదం ఎత్తుకున్నారో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో, అది బాగా సక్సెస్ అయిన నేపథ్యాన్ని గమనించిన ఏఐసిసి మరొకసారి ఈ నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. ప్రధానంగా బీహార్ అలాగే కర్ణాటకలోని ఒక ప్రాంతం కేస్ స్టడీగా తీసుకొని అక్కడ జరిగిన అవకతవకలు, ఓటర్ల యొక్క నమోదుపై ఎలక్షన్ కమిషన్ చేసిన నిర్ణయాలు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు కావచ్చు, ఏఐసిసి నేత అలాగే పార్లమెంటు విపక్ష నేత రాహుల్ గాంధీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఎండగట్టడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో, మన తెలంగాణలో మరో రాష్ట్ర కాంగ్రెస్ నేత, నాంపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడినటువంటి ఫిరోజ్ ఖాన్ కూడా ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొన్ని ఆధారాలతో అక్కడ గాంధీ భవన్ వేదికగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఇదే అంశాన్ని మరొక్కసారి జూమ్ మీటింగ్లో ప్రధాన అంశంగా తీసుకొని చర్చించడం, అలాగే దేశవ్యాప్తంగా 3 దశల కార్యాచరణ ప్రకటించడం అనేది చూస్తే ఏఐసిసి అంశాన్ని దూకుడు పెంచిందని తెలుస్తూ ఉంది. ఇదే అంశాన్ని మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఈ కార్యాచరణ తీసుకొచ్చినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ అంశంపై గతంలో ఇదే స్థాయిలో కాంగ్రెస్ తీసుకున్నటువంటి రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ రద్దు అనే అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు భారీ స్పందన రావడం జరిగింది. బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగింది అనే విషయాన్ని కూడా స్పష్టం చేసుకున్న ఏఐసిసి మరొక బలమైన ఆయుధంగా ఈ అంశాన్ని ఎత్తుకున్నట్లు తెలుస్తూ ఉంది. గతంలో పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో భారీ ఎత్తున బీజేపీ ఎన్డీఏకు రావాల్సినటువంటి 400 సీట్లు అనే నినాదాన్ని గండికొట్టిన పరిస్థితి వెలుగులోకి వచ్చిన పరిస్థితి తెలిసిందే. తాజాగా ఈ అంశంతో ఇరకాటంలో కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని ఇరకాటంలో పడేయనున్నట్లు తెలుస్తూ ఉంది. ఇరకాటంలో పడేయాలన్న లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతీయ స్థాయి పోరాటాన్ని బీజేపీ ఎలాంటి అస్త్రాలతో, ఎలాంటి అంశాలతో ముందుకు వస్తుంది, ఎలా అడ్డుకుంటుందో చూడాల్సిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు అనే అంశాన్ని బీజేపీ అటు ఎన్డీఏ కావచ్చు బలంగా అడ్డుకోలేకపోవడం వల్లనే భారీ ఎత్తున పార్లమెంట్ స్థానాల్లో గండిపడిన విషయం అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. రానున్న స్థానిక సంస్థలు కావచ్చు రాష్ట్రంలో, అలాగే గుజరాత్లో వచ్చే ఎన్నికలు కావచ్చు, అటు బీహార్లో జరగాల్సిన సమీపంలో ఉన్న ఎన్నికలు కావచ్చు, తమిళనాడులో కూడా సమీపిస్తున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు
సవాల్గా మారనున్నాయి బీజేపీకి. ఈ బీజేపీ ఈ ఎన్నికల్లో ఏమాత్రం పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకోవాలనుకున్నా ఈ అంశానికి తగ్గ మరొక అంశాన్ని ఎంచుకుంటే తప్ప బీజేపీకి గత అనుభవం పునరావృతం కాబోయే అవకాశం తప్పదు అన్న ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి రాజకీయ పరిశీలకుల్లో. మొత్తం మీద ఇది రాజకీయంగా దేశవ్యాప్తంగా ఒక ప్రధాన ఎజెండాగా అయితే మారిన పరిస్థితి మనకు కనపడుతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.